క్షేత్రం శ్రీ కామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం ఎందరో మునులు ఋషులు తపస్సు చేసిన క్షేత్రం శ్రీ కామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం పాము మనిషిగా మారిన క్షేత్రం శ్రీ కామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం అద్భుత మహిమాన్విత క్షేత్రం శ్రీ కామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం ఈ క్షేత్ర మహిమలు విన్న పుణ్యం లభించునని బ్రహ్మగుండ క్షేత్రం అద్భుత మహిమలు గలదిగా చెమికుల చెన్నారెడ్డి రాసిన కావ్యం వలన తెలుస్తోంది. ఈ క్షేత్ర దర్శనంతో పూర్వజన్మలో కానీ ఈ జన్మలో గాని తెలిసి కానీ తెలియక గాని చేసిన మన పాపాలు తొలగునన్న దైవలీలలు చాలా ఉన్నాయన్నది సత్యం. దశరథ మహారాజు శాపం కూడా ఇక్కడే శుభమైనదట. అద్భుత మహిమాన్విత క్షేత్రం శ్రీ కామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం ఎందరో మునులు ఋషులు తపస్సు చేసిన క్షేత్రం శ్రీ కామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం పాము మనిషిగా మారిన క్షేత్రం శ్రీ కామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు మహారాజు ఒకనాడు వేటకు వెళ్ళి వేటాడి అలసిపోయాడు. దప్పిక ఆకలి కలిగిన మహారాజు దగ్గరలో ఉన్న శమీక మహర్షి ఆశ్రమము వెళ్ళాడు. అక్కడ తపోదీక్షలో ఉన్న శమీక మహర్షి దగ్గరకు వెళ్ళాడు. ఆ క్షణం ఏమి జరిగిందో పరీక్షిత్ మహారాజులో అహంకారము ప్రవేశించి తానెవరో మరిచిపోయాడు. తాను మహారాజునని వస్తే లేచి నిలబడలేదని, తనకు నమస్కరించలేదని, తనకి ఆసనం చూపించలేదని ఆ తపస్వి మిక్కిలి అహంకారుడిని భావించాడు. బ్రహ్మణులకు నమస్కారం చేసేవాడు. అన్నీ తెలిసినవాడు కలి ప్రవేశము వలన అన్నీ భ్రంశము అయిపోయాయి. దీని వలన మహారాజులో ఆగ్రహం పుట్టింది. యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు. ఆ మహర్షిని ఎలా అవమానించాలా అని తలచి అక్కర సమీపంలో చచ్చిపడి ఉన్న పాము ఒకటి కనిపించింది. ఆ మృత సర్పమును పైకెత్తి శమీక మహర్షి మేడలో వేశాడు. పరీక్షిత్తు తాను చేసిన పనికి సంతోషపడి అంతఃపురం వెళ్ళాడు. శమీక మహర్షి కుమారుడు శృంగి జరిగిన విషయం తెలుసుకొని 17 రోజులలో తక్షక మహాసర్పము కాటుతో మహారాజు మరణించుగాక అని శపించాడు. ముని శాపం తెలుసుకొని పరీక్షిత్ మహారాజు దుఃఖించాడు. మునుల సలహాతో గంగా నది తీరాన ఒంటి స్తంభం మేడలో ఉండసాగాడు. 7 రోజులకు తక్షకుడు ఒక క్రిమిలా పండులో ప్రవేశించి పరీక్షిత్తు మహారాజును కాటు వేశాడు. అలా రాజు మరణించాడు.
అద్భుత మహిమాన్విత క్షేత్రం శ్రీకామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం ఎందరో మునులు ఋషులు తపస్సు చేసిన క్షేత్రం శ్రీకామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం పాము మనిషిగా మారిన క్షేత్రం శ్రీకామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం అద్భుత మహిమాన్విత క్షేత్రం శ్రీకామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు తండ్రి పాము కాటు వల మరణించినందుకు పాములన్నిటిని చంపాలని సర్పయాగం చేశాడు. ఎన్నో లక్షల పాములు హోమాగ్నికి మరణించాయి. సర్వదోషము తగిలి జనమేజయునికి కుష్ఠు వ్యాధి వచ్చింది. సర్పదోష నివారణకు వేద పండితుల సలహాననుసరించి 108 శివలింగాలను 108 పవిత్ర స్థలాలలో ప్రతిష్ఠించాలని సంకల్పించుకున్నాడు జనమేజయుడు. అలా ఒక శివలింగాన్ని ఈ స్థలములో ప్రతిష్ఠించాడు. ఆ పుణ్యస్థలమే ఈ బ్రహ్మగుండ క్షేత్రం. ఇక్కడి బ్రహ్మగుండేశ్వర స్వామి మహిమలు అశేషం. అందుకే నేటికి ఆలయానికి విశేషంగా భక్తులు వస్తున్నారు. అద్భుత మహిమాన్విత క్షేత్రం శ్రీకామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం ఎందరో మునులు ఋషులు తపస్సు చేసిన క్షేత్రం శ్రీకామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం పాము మనిషిగా మారిన క్షేత్రం శ్రీకామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం. పరమదైవ భక్తుడైన ధర్మాంగదునికి సంతానం లేదు. ఎన్నో పూజలు వ్రతాలు పుణ్యక్షేత్రాలు తిరిగారు. కొన్నాళ్లకు దేవుని వరాన అతని ఇల్లాలు గర్భవతి అయింది. వారు చేసుకున్న మహాపాపమేమో తెలియదు కాని వారికి పాము జన్మించింది. దానిని చంపుకోలేక కుమారునిగా ఎవరికి తెలియకుండా పెంచసాగారు. ఒక సన్యాసి చెప్పిన ప్రకారము ఆ పాముకు వివాహము చేయుటకు సన్నాహాలు చేయసాగారు. రానాడు వరుడు లేకున్న కత్తితో పెళ్లి జరిపించేవారు. పాము విషయము దాచిపెట్టి కత్తితో సత్యవతి పెళ్లి జరిపించారు. నిజము తెలిసి సత్యవతి ఏడ్చింది అత్తమామలు. నీ పుణ్య ఫలము వలన పాము మనిషిగా మారునని చెప్పారు. ఆ పామును ఒక బుట్టలో పెట్టుకొని తీర్థయాత్రలకు బయలుదేరింది. అలా అన్ని తీర్థయాత్రలు దర్శించుకుంటూ చివరగా ఈ బ్రహ్మగుండేశ్వర క్షేత్రానికి వచ్చింది. మహాసాధ్వి సత్యవతి కోనేటిలో స్నానం చేసింది. ఆ తర్వాత భర్త అయిన పామును కోనేటి నీళ్లలో ముంచింది. బ్రహ్మగుండేశ్వర బ్రహ్మగుండేశ్వర బ్రహ్మగుండేశ్వర
పాముతో పాటు మునిగి పైకి లేచింది. అద్భుతం ఆశ్చర్యము, ఆ పాము పురుషుడిగా మారిపోయింది. సత్యవతి పరమానందముతో భర్తతో కలిసి పరుగున వెళ్ళి బ్రహ్మగుండేశ్వరునికి సాష్టాంగపడింది. తన వేదనంత స్వామి వారికి చెప్పుకుంది. తండ్రి సాంబశివ ఇన్ని క్షేత్రాలలోనూ ఇది గొప్ప క్షేత్రం కనుకుని కదా నా భర్త శాపం విముక్తి ఇక్కడ కలిగినది. అక్కడే ఉన్న సప్త ఋషులు వీరిని శుభమంటూ దీవించారు. ఆ దంపతులు ఇద్దరు సంతోషంగా వారి నగరానికి వెళ్ళిపోయారు. వారిని చూసిన తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఈ క్షేత్రం దర్శించిన విన్నా చెప్పిన చదివిన పరిహారం పొంది సంపదలు పొందగలరని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మగుండంలో బ్రహ్మేశ్వర ఉత్సవాలు, జాగరణ, రథోత్సవం, వసంతోత్సవం, బండలాగు పోటీలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవముగా జరుగుతాయి. స్వామి దర్శనం భక్తులకు సమస్త సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగజేయడంలో సందేహం లేదని పూర్వీకులు చెప్తుంటారు. అద్భుత మహిమాన్విత క్షేత్రం శ్రీకామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం. ఎందరో మునులు ఋషులు తపస్సు చేసిన క్షేత్రం శ్రీకామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం. పాము మనిషిగా మారిన క్షేత్రం శ్రీకామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం. అద్భుత మహిమాన్విత క్షేత్రం శ్రీకామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం. ఎందరో మునులు ఋషులు తపస్సు చేసిన క్షేత్రం శ్రీకామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం. పాము మనిషిగా మారిన క్షేత్రం శ్రీకామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం. అద్భుత మహిమాన్విత క్షేత్రం శ్రీకామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం. అద్భుత మహిమాన్విత క్షేత్రం శ్రీకామేశ్వరి సహిత బ్రహ్మగుండేశ్వర క్షేత్రం.